ఈరోజు మనం మెంటల్ అబిలిటీ గురించి నేర్చుకుందాం. సో మెంటల్ అబిలిటీ అంటే మెంటల్ అబిలిటీలో ఇన్సర్టింగ్ ద మిస్సింగ్ నెంబర్ అంటే ఈ విధంగా డయాగ్రామ్ ఇచ్చేసి సో కొన్ని నెంబర్స్ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మిస్సింగ్ నెంబర్ ఉంది కదా, దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసి గుర్తించడం. సో మిస్సింగ్ నెంబర్. సో ఈ విధంగా 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అంటే దాని గురించి మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో చూసినట్టయితే క్యాలిక్యులేట్ చేసినట్టయితే 4 into 4 into 2 8. సో అట్లానే 8 3 is equal to 24. 4 into 8. So 8 into 3 24. So next 24 into 4. సో 4 16. సో ఇప్పుడు 6 అంటే 96 వస్తుంది. సో నెక్స్ట్ 96 into 5 480. సో 480 into 6 is equal to 280. 486. సో నెక్స్ట్ 2887 చేసినట్టయితే see that is correct answer. So answer సో ఇక్కడ చూడండి 792 15 31 63 129 అండ్ క్వశ్చన్ మార్క్ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. A 190, B 221, C 236, D 215. సో ఇందులో మనం 7 into 2 is equal to 14. 7 2 72. 7 2 14. 14 ప్లస్ 1 is equal to 15. సో నెక్స్ట్ 15. 2 is equal to 30 ప్లస్ 1 equal to 31. 31 into 2 is equal to 62. 1 is equal to 63. So next 63 into 2 is equal to 126 plus 1 is equal to 127. So 127 plus 2 into 154 plus 1 is equal to 155. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 154. సో 127 into 2 254 plus 1 సో 155. 255. సో 255 కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా ఫిగర్ ఇవ్వడం జరిగింది. 4 ఆప్షన్స్ QSPM ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ ముందు ABCDలు రాసుకోవాలి. ఈ విధంగా ABCDలకు మనం కోడ్స్ ఇచ్చేసాం. 1 2 3 4 ఈ విధంగా ఇచ్చేసాం కదా. సేమ్ ఇక్కడ చూడండి FP
ఎఫ్ ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఎంత ఉన్నది చూడండి 6 ప్లస్ పి ఎంత ఉన్నది 16. సో 16 16 సో 22. సో 22 ఉందా? ఎట్నే సేమ్ ఇక్కడ కూడా కే ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 27 అంటే కే అంటే ఎంత ఉంది? కే 11 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ 27. ఎంత కలిపితే మనకు 27 వస్తుంది? సో 16 కలిపితే మనకు 27 వస్తుంది. 16 ఎంత? పి అంటే పి అన్నమాట. 16 కలిపితే 16 చూడండి, 16 కలిపితే మనకు 27 అవుతాయి కాబట్టి పి మిస్సింగ్. సో కే పి అనమాట, క్వశ్చన్ కాడ పి, కాబట్టి సి ఆన్సర్. సో 4th క్వశ్చన్ అండి. ఇది రీసెంట్లీ 2016 గ్రూప్ 2లో వచ్చింది. సో చూడండి, చాలా సింపుల్ అండి. 1 + 7 + 3 + 5 ఈజ్ ఈక్వల్ టు 16 వచ్చిందా? సేమ్ 16 కలపాలి. టోటల్ 16 చేసేసి 16 చేసినట్టయితే 6 6 36, 6 96, 1 6 1 6. సో 14 246 సారీ 6. సో 15 పైకి 1. సో 256. సో 256 వచ్చిందా? సేమ్ కూడా ఇది కూడా సేమ్ అండి. చూడండి, 1 + 7 + 2 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 121 రావాలి. అంటే 7 + 8 9 10 10లో రాదు కాబట్టి 121 రావాలంటే మనకు 11 అయితే 11 × 11లో 121 వస్తుంది. సో ఇక్కడ ఎంత కలపాలి మనము? ఇవి 7 8 10 అంటే 1 కలపాలి. 1 యాడ్ చేస్తే 11 అవుతుంది. 11 11 11 11 11 1 2 1 121. ఓకేనా? కాబట్టి మనకు ఆప్షన్ వచ్చేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. 2 B 1 C 3 D 4. కాబట్టి బి కరెక్ట్. ఈ విధంగా చూసినట్టయితే ఇది కూడా సేమ్. ఇది కూడా రీసెంట్లీ 2016లో గ్రూప్ 2లో ఇచ్చారు. సేమ్ ఈ విధంగా చూసినట్టయితే 14 × 14 14 14 2 28. సో ఆ విధంగానే 14 మనం ఇది చూసినట్టయితే ఇది 7 × 7 7 × 2 = 14 21 14 = 20 5 = 35 డాట్ 2 మొత్తం సో ఫస్ట్ 7 14 సో 56 28 sorry sir 7 14 28 అంటే 1 సిరీస్ తప్పింది. సేమ్ అట్లనే ఇక్కడ 3 సిరీస్ 3 సిరీస్, ఇక్కడ ఒక ఓన్లీ 1 సిరీస్ మాత్రమే తప్పింది. సేమ్ లాగానే ఈ 2 కూడా అట్నే చూసుకుంటే ఇక్కడ కూడా అంతే సేమ్
056 4 112 వస్తుంది. 42 into 42 42 into 2 84 42 into 4 is equal to 336. 42 into 8 336. So see answer.